కలిసి ఉంటే కలదు సుఖం. రంగాపురం గ్రామంలో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. పట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడంలో మొదటివాడు దిట్ట. రెండోవాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాలలో తిరిగి ఎక్కువ లాభాలకు అమ్మగల సమర్థుడు. ఇక మూడోవాడు లాభ నష్టాలను అంచనా వేస్తూ అన్నలకు సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలయింది. ముగ్గురికి వివాహాలు చేశాడు. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. నా వల్లే వ్యాపారం పెద్దదైందని ఒకరంటే, కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు. ఇలా ముగ్గురు కొడుకులు వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకు పంచేశాడు. ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకి కొనేవాడు. కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బంది పడ్డాడు. రెండో వాడికి పట్టణం వెళ్ళి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడూ సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడో వాడికి సరుకులు కొనాలన్నా అమ్మాలన్నా కష్టంగానే తోచింది. కొద్ది రోజులకే ముగ్గురు వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పుల పాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు వచ్చారు. చూశారుగా ఏం జరిగిందో. ముగ్గురు కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా ఉండేది. విడిపోయి ఎవరికి వారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి అన్నాడు చలపతి. తమ వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములు మళ్ళీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు.